మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే. నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ. ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. ఏంటమ్మా ఆగిపోయావు? ఈ ఇంటిని చూస్తుంటే నీకేమైనా గుర్తుకొస్తున్నాయా? నేను ఇంటికి ఒకసారి వచ్చానండి, కానీ ఇంట్లోకి రాలేదు. చంద్రిక మేడం, ప్రసాద్ గారు నన్ను బయటే ఆపేసి వెనక్కి తీసుకెళ్లారు. అందుకే వాళ్ళని ఇక్కడ లేకుండా చేశాం. ఏమన్నారు? అదేనమ్మా, వాళ్ళు ఇప్పుడు ఇంట్లో లేరని ఆవిడ చెప్తున్నారు. ఏంటి సార్ అలా చూస్తున్నారు? 8 years తర్వాత మీ మేడం ఇంటికి వచ్చింది చారే, చాలా హ్యాపీగా ఉంది. అవును సార్, ఈ ఇంట్లో అయినా మేడం గారికి గతం గుర్తుకు రావాలి, అది ఈరోజే రావాలి. ఆ ఆశతోనే మిమ్మల్ని ఇంటికి రమ్మన్నాను చారే. మంగ ఈ ఇంట్లో పెట్టే అడుగు ముందడుగు కావాలి, కానీ వెనకడుగు కాకూడదు. మేం కలిసి వేసిన 7 అడుగులు తనకి గుర్తుకు రావాలి. తప్పకుండా గుర్తొస్తుంది అంకుల్, మీరు ధైర్యంగా ఉండండి. సరే, అభి ఏదో డౌట్గా ఉన్నట్టున్నాడు కదా? అవును సార్, ఎప్పుడు మన ఇంటికి రమ్మన్నా ససేమేరా అనేవాడు. ఈ రోజు వెంటనే ఒప్పుకున్నాడంటే ఏదో స్కెచ్తో వచ్చాడేమోనని డౌట్గా ఉందండి. తన మాటలు చూపులు అలాగే ఉన్నా చారే, ఎందుకైనా మంచిది వాడిపై ఒక కన్నేసి ఉంచు. భలేవరే సార్, ఆ మాట మీరు నాకు ప్రత్యేకంగా చెప్పాలా? ఆల్రెడీ ఆ పనిని మా చారుకేశుడికి అప్పచెప్పానండి. ఆ పని చేయాల్సింది చారుకేసి కాదు చారే, నువ్వు.
చారుకేస నన్ను మంగను కలిపే పని చేస్తాడు. ఏమిట్రా ఏమిటి వెటకారమా? అయ్యో లేదు నాన్నారు, మీరు ఎలా అంటే అలా. అంటే వెటకారం అనేగా. రేయ్ నీకు బాగా ఇమేజ్ పెరిగిపోయిందిరా. చూడండి అంకుల్, మీ ముందు ఎలా తిడుతున్నారు. చారే, నీకు చేతనైన పని చేయి. చారు పని చారుని చేయని. ఓకే సార్. అవును, మీ మీనాక్షి రాలేదా? తన పనుండి ఆగిపోయింది సార్, ఆ తర్వాత వస్తుందండి. ఇంతకీ కల్పనా మేడం గారు ఎక్కడ సార్? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? వచ్చేసారా అన్నయ్య గారు? పదండి వెళ్దాం. ఎక్కడికి చెల్లెమ్మా? ఇంటికి. మరి కారు? ఇదిగో. ఈ కారు కాదమ్మా, ఇప్పటిదాకా నువ్వు నడిపిన కారు. అదా, గతుకుల్లో నడిపాను కదా, డ్యామేజ్ అయింది. ఈ గ్యారేజ్ లో ఇచ్చాను. అమ్మో, డిక్కీ ఎట్టాగుందమ్మా? కారంతా వదిలేసి డిక్కీ గురించి మాత్రమే అడుగుతున్నారేంటి అన్నయ్య గారు? అంటే డిక్కే కదమ్మా ఇంపార్టెంట్. అదేంటి, కారుకి ఇంజన్ కదా ముఖ్యం. నా ఇంజన్ ఆ డిక్కీలో ఉందమ్మా. మీ ఇంజనా? అదే, కారు ఇంజను డిక్కీలో ఉంది అంటున్నాను. కర్మ. అదంతా వాళ్ళు చూసుకుంటారు. మనం ఇంటికి వెళ్దాం పదండి. వామ్మో, ఆ కారును వదిలేసి నేను ఇంటికి వచ్చేస్తే నా డిక్కీ పగులుతుంది. నువ్వు కార్ లేకుండా ఎలా వెళ్లేది? కాళ్ళతో నడుచుకుంటూ వెళ్ళమ్మా, కాస్తైనా బరువు తగ్గుతావు. అన్నయ్య గారు, ఆరోగ్యమే మహాభాగ్యం అమ్మా. నువ్వు వెళ్ళు బంగారు తల్లి, వెళ్ళు. వామ్మో, పెళ్ళైన దగ్గర నుంచి చంద్రిక ఒక్క పూట కూడా జబ్బులు పడలేదు. ఇప్పుడు ఏకంగా కారుతో సహా గ్యారేజ్కి వచ్చేసిందే. ఎన్ని రిపేర్లు చేయాలో ఏమో. వామ్మో, ఎవరయ్యా? ఎవరిక్కడ? ఎవరయ్యా? ఎవరు మీరు? ఏం కావాలి? నేను పౌడర్ ప్రసాద్ని. ఇందాక లావుగా గుమ్మడి పండులాగున్న ఒక ఆవిడ వచ్చిందిగా. సారీ, ఆవిడ లేరు, వెళ్ళిపోయారు. అబ్బా, తెలుసయ్యా, తను నా చెల్లెలు. మా అల్లుడు కారు తీసుకొని ఇక్కడికి వచ్చిందే. ఆ కారు ఎక్కడా? ఎందుకు? కారులో నా వస్తువు ఒకటి ఉండిపోయింది, అది కావాలే. సాయంత్రం రండి. నాకు ఇప్పుడే కావాలే. కుదరదు. ఎందుకు కుదరదు? కారు కోసం పౌడర్ ప్రసాద్ అని ఒక ఆయన వస్తాడు. తను ఎంత బతిమాలినా ఈవినింగ్ వరకు కారు మాత్రం ఇవ్వకండి. సరే మేడం. ఎందుకంటే ఇందాకే కార్ని అండర్ గ్రౌండ్ కి పంపించాం. అక్కడే రిపేర్ చేశాక వాటర్ సర్వీస్ చేసిస్తాం. అప్పటి వరకు వెయిట్ చేయండి. అబ్బో, ఏంది అండర్ గ్రౌండ్ పంపించావా? అయ్యో నా చంద్రిక, నీకు కారు గ్రౌండే బరియల్ గ్రౌండ్ అయిపోయిందా? ఇంత బతికి చివరికి గ్యారేజీలో పోతున్నావా? అమ్మో నా చంద్రికో, అయ్యో నా చంద్రికో, చంద్రిక. పదమ్మా, ఇంట్లోకి వెళ్దాం. పదజే. బంగారం, అభి రండి. పదరా చారుకేసా. పదమ్మా. పదండి నాన్నారు. ఆగండి. బామ్మగారు, కల్పన గారు వాళ్ళని లాక్ చేసి వచ్చినట్టున్నారు. మంచి పని చేసి వస్తుంది. సాయంత్రం వరకు వాళ్ళతో సమస్య లేదు. ఎవ్రీథింగ్ ఓకేనా పిన్ని? ఓకే జై.
వచ్చారమ్మా? నేను రాకుండానే మీరింట్లోకి వెళ్ళిపోతారేమోనని కంగారుతో ఆదరాబాదరాగా వచ్చేశాను. ఇంతసేపు మీరు ఎక్కడికెళ్లారా ఆంటీ? రాహుకేతువులకి గ్రహణం పట్టించొచ్చింది అభి. అదేంటి? వాటి వల్లే కదా గ్రహణం పడుతుంది. వాటికి గ్రహణం పట్టడం ఏంటి? అవి గ్రహణం పడతాయని వాటికి గ్రహణం పట్టించింది అభి. అర్థం కాలేదు. పెద్దవారి మాటలు మనకెందుకు అభి బాబు? సరే, మమ్మల్ని ఎందుకు ఆగమన్నారు? ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. ఒరే వచ్చిందే లేట్ అనుకుంటుంటే మళ్ళీ వెయిటింగ్ చేయించడం ఏమిట్రా? ఇది వెయిటింగ్ కాదు నాన్నారు, ఈ సీన్ కి వెయిట్. వెయిట్ ఏమిట్రా? ఇంకా అర్థం కాలేదా మీకు? కల్పన ఆంటీ హారతి తీసుకురావడానికి వెళ్లారు. పెద్ద అన్ని నీకే తెలుసున్నట్టు మాట్లాడుకో. నీకు ఇంత సిక్స్త్ సెన్స్ ఏమిట్రా? ఇది కామన్ సెన్స్ నాన్నారు. ఇలా నిల్చోమ్మా, హారతిస్తాను. మా అమ్మకి హారతి ఎందుకు ఇస్తున్నారు? 8 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చింది కదరా. ఎనిమిది సంవత్సరాల తర్వాత తిరిగి రావడం ఏంటి? అంటే ఇంటికొచ్చిన అతిథికి హారతి ఇవ్వడం ఈ ఇంటి ఆనవాయితీ అభి. నేను అడుగుతుంది 8 సంవత్సరాలు ఏంటి అని ఆంటీ. 8 years నుంచి ఈ ఇంటికి ఏ గెస్ట్ రాలేదవి. ఫస్ట్ టైం మీరు మీ అమ్మ వచ్చారు. మేము ఇంతకు ముందు చాలా సార్లు వచ్చాం కదా. మనం వచ్చాం కానీ అమ్మ రాలేదు కదన్నయ్య. బాగా చెప్పావు బంగారం. పిన్ని హారతివ్వు. సార్ మిమ్మల్ని మేడం గారు పక్కన నుంచోమంటున్నారు సార్. అవి ఇటే చూస్తున్నాడు చారి, బాగోదు. పిల్లలతో కలిపి హారతి ఇస్తారు సార్, బాగుంటుంది సార్, వెళ్ళండి. అతిథులకు మాత్రమే హారతి అన్నారు, అతనితో కలిపి తీస్తున్నారేంటి? అంటే నా చెయ్యి కాస్త పెద్దది కదా అభి, అందుకని. అయ్యో, నా మతిమరుపు మండా. నీకు బొట్టు పెట్టానంటే జై, తనకు కదా పెట్టాలి. పర్వాలేదు పిన్ని, అందరికీ బొట్టు పెట్టు. కల్పన గారు తెలివైనవారు. భార్యాభర్తలకి హారతిచ్చి బొట్టు పెట్టారు. కుడికాలు ముందు పెట్టి ఇంట్లోకి రండి. కుడికాలే ఎందుకు పెట్టాలి? అంటే ఆడవారు కుడికాలే పెట్టాలభి. సరే దివ్య, అభి లోపలికి రండి, మీరు కూడా రండి.
రండమ్మా. రామ్మా. పదండి. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఈ ఇంటిని చూస్తుంటే నీకేమైనా గుర్తొస్తుందా? ఏమో తెలియడం లేదండి. ఏవేవో గుర్తుకొస్తున్నట్టుగా ఉంది. ఇంతకు ముందెప్పుడో నేను ఇంటికి వచ్చినట్టుగా అనిపిస్తుంది. పరిసరాలు ముందే నాకు బాగా తెలిసినట్టుగా అనిపిస్తుంది. అవునమ్మా, బాగా గుర్తు చేసుకో. ఈ ఇంటికి నువ్వు ఎప్పుడొచ్చావో జ్ఞాపకం చేసుకో అమ్మా.
లేదు. ఇంకా ట్రై చేయండి మేడం. ఏం ట్రై చేయాలి చార్కేసా? మా అమ్మ ఈ ఇంటికి ఎప్పుడూ రాలేదు. వచ్చినా బయట నుంచే చూసి వెళ్ళిపోయిందంట. ఎందుకు మా అమ్మని ఇబ్బంది పెడుతున్నారు? అలా కసురుకోకండి బాబు గారు. మేడం గారు ఎప్పుడైనా ఇంటికి వచ్చుండొచ్చు కదా, ఆ మెమరీస్ గుర్తొస్తే బాగుంటుంది అని. నువ్వు ఎప్పుడైనా ఇంటికి వచ్చావా అమ్మా? అమ్మ ఎప్పుడు ఈ ఇంటికి రాలేదు దివ్య. నువ్వు నేనే వచ్చాం. ఈ ఇంటి గురించి నువ్వే అమ్మకి చెప్పుంటావు. ఆ విషయాలు అమ్మకు గుర్తుకొస్తున్నాయేమో. అంతే కదమ్మా? సరేనమ్మా, పద అలా కూర్చుందు గాని. తనకోసారి ఇల్లంతా తిప్పి చూపిద్దాం వదిన గారు.